ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన విలువైన రకంలో కడుగబడి ఆయన ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, చేరవచ్చిన వింటున్నందరికీ ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలుగా మనము ఈ యొక్క రాత్రికాల సమయమందు మనము ధ్యానించుకున్నామండి. కీర్తన గ్రంథము 150వ అధ్యాయము మొదటి వచనం మరొకసారి చదువుకున్నామండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయనను దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆ దేవుణ్ణి మనము స్తుతించే పిల్లలంగా ఉండాలి. ఎవరిని మనం స్తుతించాలి? యెహోవాను స్తుతించే బిడ్డలముగా మనము ఉండాలి. దేవుడైన యెహోవాను ఆయనను మహిమపరిచి మనం స్తుతించి మనము ఆయనను ఆరాధించి పూజించి కొనియాడే పిల్లలంగా ఉండాలని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మనము ఆయన స్తుతించాలి? ఎందుకు మనము ఆయనను మాత్రమే స్తుతించాలంటే, ఆయన పరిశుద్ధ దేవుడు, మంచి ఆలోచన కలిగిన దేవుడు ఆయన మాత్రమే కనుక, పరిశుద్ధుడు ఆయన మాత్రమే కనుక మనము ఆయనను స్తుతించాలి. ఆయన ప్రేమలో భాగమైనాము. ఆయన ప్రేమలో క్రీస్తు ద్వారా మనం పుట్టించిన జీవితానికి మనకు మంచి చెడ్డలు నేర్పించి స్వాతంత్రం ఇచ్చి నీవు క్రమంగా బ్రతకాలని, సత్యంలో బ్రతకాలని ఆలోచన చేసిన గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కనుక మన జీవితాలు బాగుండాలని కోరినటువంటి ఆ పరిశుద్ధ దేవుడిని మనము స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. పెరిగిలా చూడండి, 2వ వచనంగా కూడా మనం ధ్యానించుకుందాం. 150వ అధ్యాయం 2వ వచనము. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఏంటి ఆయన పరాక్రమ కార్యములు? పరాక్రమ కార్యములు అంటారు కదా. ఏమిటి ఆయన పరాక్రమ కార్యములు అని మనము చూసినట్లయితే, ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు ఎవరూ చేయలేరు. అలాగే ఆయన చనిపోయిన వారిని సైతం లేపింపగలిగిన శక్తి కలిగిన దేవుడు. గుడ్డివారికి చూపించాడు, గుడ్డివారికి కాళ్ళను ఇచ్చాడు, పక్షపాతం ఉంటే మళ్ళీ తిరిగి మామూలు యథాప్రకారం శరీరం ఇచ్చాడు, కుష్ఠరోగాలను తీసివేశాడు, గుడ్డు ఉన్నవారిని చూపించాడు. అలాగే చాంద్ర రోగంలో ఉన్న వారిని ఆయన బ్రతికించాడు. అలాగే ఎంతోమంది ధైర్యం పట్టిన వారిని ఆయన కాపాడినాడు, వదిలించినాడు. ఇలా చెప్పుకుంటే చాలా అద్భుత కార్యాలు, సూచక్రియలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. చాలా అద్భుత కార్యములు ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆ కానాను దేశానికి నడిపించేటప్పుడు అనేకమైనటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఆయన భక్తుల ద్వారా చేయించినాడు, ఆయన ప్రవక్తల ద్వారా చేయించినాడు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేసినాడు. భయంకరమైనటువంటి అద్భుత కార్యాలు, చెప్పలేనన్ని అద్భుత కార్యాలు చేసినాడు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఏం చెప్తుందంటే, ఈ యొక్క నేను చేసినటువంటి అనగా క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ వ్రాసినట్లయితే లేదా లిఖించినట్లయితే ఈ భూమి మీద బుక్కులన్నీ చాలవు, ఈ భూమి ఎంతయో చాలదని వ్రాయబడుతూ వచ్చింది. అన్ని అద్భుత కార్యములు, సూచక్రియలు, పరాక్రమ కార్యాలు చేసినాడు ఆయన. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. అలాగే చూడండి, కింది మాట కూడా, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో ఆయనను స్తుతించుడి, సితారాలతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గోవులతోనూ ఆయనను స్తుతించుడి, మోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. సకల ప్రాణులు ఆయనను స్తుతించే పిల్లలంగా దేవుడు తెలియపరు. సకల ప్రాణులు. అందుకని నినివే పట్టణంలో ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తానన్నప్పుడు
అక్కడ పశువులు కూడా దేవుని గద్దింపుకు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తాననే భయానికి పశువులు కూడా ఆ దేశ రాజు కూడా మోకాళ్ళుని స్తుతించినట్టుగా మనము చూస్తాము. ఉపవాసం నుండి స్తుతించినట్టుగా మనం చూస్తాము. కనుక ఆయనను స్తుతించాలి, సకల ప్రాణులు ఆయనను స్తుతించాలి. ఆయన అన్నిటికీ ఆజ్ఞ ఇస్తే, ముఖ్యంగా ఈ పశువులు, క్రిమి కీటకాలు ఏదైనా సరే ఆయన ఆజ్ఞ ఇస్తే అవి వింటాయి, చక్కగా వింటాయి. ప్రకృతి వింటుంది. అలాగే సూర్యచంద్రులు వింటూ ఉన్నారు, ప్రకృతి వింటుంది, పంచభూతాలు వింటూ ఉన్నాయి. మనిషి వినట్లేదు. మనిషి 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 ఆయన సొంత పోలికలో తయారు చేసుకొని, ఆయన ఊపిరిచ్చి తయారు చేసుకొని, ఎంతో ప్రేమించి ఆయన రూపంలో ఆయనలాగా కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఆయనలాగా చేసుకొని మనిషిని తయారు చేసి జీవవాయువు ఊది మనిషిని జీవాత్మ చేసి మనిషిని నిలబెట్టి ఇంకా తోడు కావాలని మళ్ళీ ఒక ఆడతోడుని ఇచ్చి ఇద్దరికి ఒక రూల్స్ పెడితే ఆ రూల్స్ను దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ రూల్స్ను పాటించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. ఆయన చెప్పిన మాట వినకపోవడమే మనకు పాపం. కనుక ఆయన శాసనాలు, కట్టడలు, ఉద్దేశాలు మనకు తెలియపరిచినాడు, ఆజ్ఞగా మనకు వివరించినాడు. వాటి ప్రకారం మనం బ్రతకలేదంటే మనము పాపం చేసిన వారిని. కనుక సహోదరుడా, నా జీవితాల్లో అందరం కూడా దేవుడిని స్తుతించి మహిమపరిచి గణపరిచే పిల్లలుగా ఉండాలి. ప్రకృతి సైతం స్తుతిస్తుంది. ఆకాశంలో దేవుడిని స్తుతించుడు, భూమి దేవుడిని గణపరచుడని తెలియపరుస్తా ఉంది. సమస్తము స్తుతిస్తుంది, కానీ ఈ మనిషి మాత్రము గుర్తించలేక ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలుగజేసి దేవుడిని గుర్తించలేక ఆయన కృపను పొందలేక ఈ యొక్క అపవాది గారిని గుడ్డితనంలో పడి అక్కడ పాతాళానికి చేరబోతున్నారు ప్రియ. కనుక ప్రియ సహోదరి, నా జీవితాలలో ఆయనను స్తుతించే పిల్లలుగా, మహిమపరిచే పిల్లలుగా, గణపరిచే పిల్లలుగా దేవుడు ఉండాలని కోరుతూ ఉన్నాడు ప్రియ. చూడండి, మరి ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాము. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచిన, మరియు ఆయన, నేను యెసై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చింది. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పిల్లరా. అతని వెంట దేవునికి దేవుడు అంటున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. ఒక్క బత్షెబలో పాపం తప్పితే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తప్పు చెప్పగానే సాష్టాంగ బోర్లపడి దేవునికి తప్పును ఒప్పుకున్నవాడు. ఇంకా మళ్ళీ తర్వాత ఆయన తప్పు చేయలేదు. ఆ ఒక్క తప్పు చేత ఆయన ఎంతో కుమిలిపోయాడు, బాధపడ్డాడు, చాలా హింసలకు గురైనాడు. దేవుడు ఆ ఒక్క పాపాన్ని బట్టి ఆయన నా ఇష్టానుసారుడు మనుషుడైనప్పటికీ ఆయనకు శిక్షలు లేకుండా అయితే ఉండలేదు. ఒక్క బలి కోరినందుకు ఆయన మళ్ళీ ఆయన సొంత కుటుంబంలోనే 4 బలి దేవుడు శిక్ష వేసినాడు. నా ఇష్టానుసారుడైన దావీదు అన్నప్పటికీ కూడా దావీదుకు శిక్ష వేయకుండా ఉండలేదు దేవుడు. అంత పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నా బిడ్డ అని తప్పు చేస్తే ఒప్పుకునేవాడు కాదు. సైతాను బిడ్డ అని తప్పు చేస్తే ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఈ సొంత ఇంటిలో వానికి ఒకే రీతిగా ఉంటాడు, బయట అపవాది పిల్లవానికి కూడా ఒకే రీతిగా ఉంటాడు. కానీ సత్యంలో బ్రతికితే ఆయన ఇష్టపడతాడు. అందుకే ఆయన నా ఇష్టానుసారుడైనప్పటికీ ఆయన శిక్షలు వేయకుండా అయితే ఉండలేదు. శిక్షించినాడు, గర్తించినాడు, బుద్ధి నేర్పినాడు, జ్ఞానం ఇచ్చినాడు. కనుక ప్రియ సహోదరుడా, నేను కూడా
మనము ఎలా ఉండాలంటే ఆయన ఇష్టానుసారమైన పిల్లలంగా ఆయన ఏమని రాసినాడంటే ఇక్కడ చూడండి, అతడు దావీదని అతను నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినాడట. ఆయన ఉద్దేశాలు, ఆయన కట్టడలు, విధులు, న్యాయ శాసనాలన్నీ నెరవేర్చిన వాడుగా ఉంటున్నారు. ఒక చిన్న తప్పు తప్పితే తర్వాత అన్ని దేవునికి ఇష్టంగా నడుచుకున్నటువంటి దావీదుగా మనము ఇక్కడ గ్రంథంలో చూస్తాం. కనుక ప్రియ సహోదరుడా, మీ నా జీవితాలలో కూడా దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తంలో మనము బ్రతకాలి. ఈ దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా బ్రతకడం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం బ్రతకడం, ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఒక్కటి కూడా మిస్ కాకుండా. ఇక్కడ అంటున్నాడు, అతడు నా ఉద్దేశాలన్నీ, కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ, శాసనాలన్నీ అన్నీ 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 అని అంటూ రాయిస్తూ వచ్చినాం. అన్నీ మనము ఇనే బిడ్డలుగా ఉండాలి. ప్రతి మాటను మనము ఆలోచన చేసి మనము ఆ వాక్య ప్రకారం బ్రతికే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక్కొక్కరిలో ఒక్కో సంఘంలో ఒక్కొక్కటి పొదువు ఉండాలి. మనము వాక్యం ద్వారా కట్టబడుతూ దిద్దబడుతూ దానిని మనము సరి చేసుకోవాలి. జీవితంలో వాక్యం ద్వారా కట్టబడుతూ ఉండడమే, దిద్దబడుతూ ఉండడమే దేవుని ప్రేమించడం అంటే. మన తప్పుడు మనము సరి చేసుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం అంటే మన పొరపాటును, తప్పులను దిద్దుకుంటూ దేవునికి ఇష్టంగా బ్రతకడమే మనము దేవుని ప్రేమించడము, స్తుతించడము, మహిమపరచడం, ఘనపరచడము, ఆరాధించడం, కొనియాడడం. కనుక అటు స్థితిలో మనకు అటుదైన జ్ఞాన బుద్ధి వివేచన దేవుడు మెండుగా మనకు అందరికీ దయచేసి ఆయన ఆజ్ఞలన్నింటినీ, ఉద్దేశాలన్నింటినీ మనము నెరవేర్చే పిల్లలంగా ఆయన రక్తంలో కడగబడినాము. కనుక ప్రియుల, ఆయన రక్తంలో కడగబడినాము, ఆయన మన సొంత రక్షకుడని ఒప్పుకున్నాము. కనుక మనము ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఒప్పుకోనుకుంటే నడవాల్సిన అవసరత లేదు. వాళ్ళ ఇష్టానుసారం బ్రతకచ్చు. తర్వాత వాళ్ళ ఇష్టానుసారం తిరిగిన బ్రతుకును బట్టి, క్రియలను బట్టి దేవుడు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. అవి మంచివైతే దేవుని దగ్గర పెట్టుకుంటాడు, చెడ్డవైతే విసిరి యొక్క